తల్లి జన్మనించినప్పుడు కేవలం ఒక ప్రాణం పుడుతుంది. ఎప్పుడైతే బ్రతుకు మనకు కష్టాల్ని ఇస్తుందో అప్పుడు ఒక జీవితం పుడుతుంది. ఫాస్ట్గా తిరగాలి, ఫాస్ట్గా, ఇంకా ఫాస్ట్గా, ఇంకా ఫాస్ట్గా తిరగాలి. మళ్ళీ ఆపు, ఆయాసం వస్తుంది. ఆ మాత్రానికేనా? మళ్ళీ ఇంకా స్పీడ్గా రై రైమని తిరగాలి. మళ్ళీ ఆపు, ఆయాసం వస్తుంది. నేను స్పీడ్ ని తట్టుకోలేను. ఆపు మళ్ళీ. ఏంటి మళ్ళీ యమ హుషారుగా ఉన్నావు? సీతమ్మ చెట్టుకి ముడుపు కట్టినందుకేనా? అందుకే మళ్ళీకి పూనకం వచ్చినట్టుంది. దిమ్మ తిరిగిపోయింది నాకు. బాప్రే, ఏమో అనుకున్నాను గాని ముందు ముందు చాలా కష్టమే. కష్టమా? ఎవరికి? చిన్న పిల్లవి, నీకు అర్థం కాదు గాని లోపలికెళ్ళి నీళ్లు తాగుపో. సరే అమ్మా. ఇప్పుడు చెప్పవే పిల్ల. ఏంటి చెప్పేది? అదే, ముడుపు కట్టినప్పుడు శివ క్షేమంగా ఉండాలని కోరుకున్నావా, లేక శివ లాంటి మొగ్గునివ్వమని మొక్కుకున్నావా? సుగుణ, అన్నీ చూస్తూ కూడా ఇంకా సందేహమేంటి? శివలాంటి కాదు, ఆ శివనే నాకు మొగుణ్ణి చెయ్యి అని ఆ తల్లిని వేడుకొని ఉంటుంది. హే మళ్ళీ, అంతేనా? అబ్బా, ఏంటి మీరు కూడబలుక్కొని కావాలని నన్ను ఆట పట్టిస్తున్నారు. ఓహో, అయితే చెప్పవన్నమాట. నువ్వు చెప్పకపోయినా నీ పెళ్లి ముహూర్తం పెట్టించడానికి మీ నాన్న మా ఆయన దగ్గరికే వస్తాడు కదా. పెళ్లి కొడుకు ఎవరో అప్పుడు తెలుస్తుందిలే. మళ్ళీ ఎందుకైనా మంచిది నీ స్పీడుని మాత్రం శివ మీద చూపించకు. అసలే అమాయకుడు, తట్టుకోలేడమ్మా. అబ్బా, ఇద్దరు ఇద్దరే, అసలు మీకు సిగ్గే లేదు. నేను పోతున్నా. ఎక్కడికి? నీ శివ దగ్గరికేనా? నీ శివ, ఆ మాట ఎంత తీయగా ఉందో. ఓకే ఓకే, ఈ రోజుతో పని పూర్తయిపోతుంది. కలెక్టర్ గారు వచ్చి వెళ్ళగానే మీకు మళ్ళీ కాల్ చేస్తాను. నానా, అమ్మా, కలెక్టర్ గారు ఇవాళ మన ఇంటికి లంచ్కి వస్తున్నారు. కోడలు చెప్పిందిరా, క్రిందటిసారి చూశాం కదా. ఏమాత్రం గర్వం లేని మనిషి మనలో ఒకళ్ళ కలిసిపోయాడు. అంతేనా? మాధవి తన చేత్తో వండిన గుత్తొంకాయ కూరని ఎంతో బావుందని మెచ్చుకుంటూ తిన్నాడు కదా. మా అమ్మ ఏం వండినా సూపర్ గానే ఉంటుంది మరి. నాని, నువ్వు ఇవాళ స్కూల్కి వెళ్ళలేదా? ఇవాళ మా స్కూల్కి హాలిడే. నేను మా అమ్మ ఆ రోజు మిస్ అయ్యాం కదా. ఆ కలెక్టర్ గారిని ఇవాళ మేమిద్దరం చూస్తాం. ఒరే హర్ష, అదిగో వంటగదిలోంచి గుమ్మగుమ్మలు ఇక్కడ దాకా వచ్చేస్తున్నాయి. రాబోయే కలెక్టర్ గారి కోసం మాధవి ఏమేం స్పెషల్స్ చేస్తుందో. ఎలా నా తమ్ముడు ఎదుట పడకుండా తప్పించుకోవడం ఎలా? కిందటిసారి నాని కోసం స్కూల్కి వెళ్ళాను కాబట్టి సరిపోయింది. కానీ ఇవాళ ఏం చేయాలి? గోపి నన్ను నిలదీస్తూ, అక్క ఇదంతా నీకు అవసరమా అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? నానా, ఎన్నాళ్ళుగానో మన క్వారీని ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటున్నాను. ఆ టైం ఇన్నాళ్ళకి ఇప్పుడు వచ్చింది. ఎవర్రాది? కలెక్టర్ గారి పిఏ నానా. హలో
హర్ష గారు చెప్పండి. కలెక్టర్ గారు బయలుదేరుతున్నారా? సారీ, కలెక్టర్ గారు చెప్పిన ప్రకారం మీ ఇంటికి రాలేకపోతున్నారు. ఎందుకు? సడన్ గా మంత్రి గారు కాన్ఫరెన్స్కి రమ్మని ఫోన్ చేశారు. కలెక్టర్ గారు వెళ్ళక తప్పని పరిస్థితి. అందుకే నన్ను ఫోన్ చేసి మీతో చెప్పమని చెప్పారు. ఓ అలాగా. కలెక్టర్ గారు వస్తున్నారని లంచ్కు ఏర్పాట్లు కూడా చేస్తున్నామే. అవును, కాన్ఫరెన్స్ అక్కడ? గెస్ట్ హౌస్లోనే సార్. నేను ఫోన్ చేస్తుంది కూడా ఇక్కడి నుంచే సార్. మీటింగ్ తర్వాత కలెక్టర్ గారికి ఇంకేమైనా ప్రోగ్రాం ఉందా? లేదండి. ఎందుకని అలా అడిగారు? అదే, కలెక్టర్ గారు మా ఇంటికి రావడం కుదరకపోతే నేనే లంచ్ క్యారేజ్తో గెస్ట్ హౌస్కి వచ్చేస్తాను. నేను కూడా అక్కడే కలెక్టర్ గారితో కలిసి భోంచేస్తాను. ప్లీజ్ కలెక్టర్ గారికి నా మాటగా చెప్పండి. అలాగే సార్. థ్యాంక్ యూ సో మచ్. నాన్న, అంటే కలెక్టర్ గారు రానట్టేనా? సడన్ ప్రోగ్రాం అంట, మరేం చేస్తాం? పోన్లేరా, నువ్వు చెప్పింది బాగానే ఉంది. కోడలికి చెప్పి క్యారేజ్ సిద్ధం చేయమను. అలాగే నాన్న. రాణి గారు, కలెక్టర్ గారు వచ్చేసారా? గోపి గారు రావడం లేదు. నేనే క్యారేజ్ తీసుకొని గెస్ట్ హౌస్కి వెళ్ళాలి. ఓ అవునా? కలెక్టర్ గారు వస్తారని మీరు కూడా ఎదురు చూస్తున్నట్టున్నారు. డిసప్పాయింట్ అయ్యారా? ఏది ఎప్పుడు ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటుందో అదే జరుగుతుంది. మన చేతుల్లో ఏముంది? క్యారేజ్ రెడీ చేస్తాను. సరే, త్వరగా కానివ్వండి. గోపి, కలెక్టర్ హోదాలో నువ్వింటికొస్తే కళ్ళారా చూడాలి అని ఆశ. నా తమ్ముడిగా ఎక్కడ నువ్వు మన ఇంటికి వెళ్ళిపోదాం అక్కా అని అంటావో అనే భయం. ఎలాగైతేనేం ఎంతో ప్రేమగా నా చేత్తో వండి పెట్టిన భోజనం నువ్వు రుచి చూసే అవకాశం మాత్రం దక్కింది. ఇప్పటికి నాకు ఇదే అదృష్టం అనుకుంటాను. ఈ పాటికి మంత్రి గారితో మీటింగ్ జరుగుతూ ఉండొచ్చు. నేను బయలుదేరుతాను. అలాగేనండి. తీసుకోండి. నాన్న బాయ్. బాయ్ రా. నా తమ్ముడు గోపిని చూసి చాలా రోజులైంది. నా చేత్తో వండిన భోజనాన్నైతే పంపించాను, కానీ వాణ్ణి నా కళ్ళారా చూడాలి అనే ఆశ ఎలా తీరాలి? ఎవ్వరికీ చెప్పకుండా నేను కూడా అక్కడికి వెళ్ళి దూరం నుంచైనా ఒక్కసారి గోపిని చూసొస్తే. నమస్తే. మన దేశానికి రైతే వెన్నెముక అన్నారు. అందుకే మన ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతుల సమస్యలను అడిగి తెలుసుకోవాలని, వీలైనంత తొందరలో వాటన్నిటిని పరిష్కరించాలని ఆదేశించింది.
అందుకే ఈ టెలికాన్ఫరెన్స్. నిర్భయంగా మీ ప్రాబ్లమ్స్ ఏంటో నాతో చెప్పుకోండి. కలెక్టర్ బాబు, అతివృష్టి అనావృష్టి వలన చివరికి వ్యవసాయమే దండగానే పరిస్థితి వచ్చింది బాబు. దానికి తోడు నాసిరకం విత్తనాలు, కల్తీ ఎరువులతోటి రైతు అనేవాడు నాశనమైపోతున్నాడు బాబు. అర్థమైంది. దళారుల ప్రమేయం లేకుండా నాణ్యమైన విత్తనాల్ని, చీడ పురుగుల్ని తొలగించే మంచి ఎరువుల్ని ప్రభుత్వమే నేరుగా మీకందించే ఏర్పాట్లు చేయిస్తాను. కలెక్టర్ గోపి గారు, ఈ ప్రాజెక్టు ఫైల్ మీద సంతకం పెడితే లాభాలతో పాటు మా కుటుంబానికి మంచి పేరు కూడా వస్తుంది. అయ్యా, ఆరుగాలం శ్రమించిన రైతు బతుకు అంతంత మాత్రంగానే ఉంది. రూల్స్ పేరుతో బ్యాంకులేమో సకాలానికి లోన్స్ ఇవ్వట్లేదు. గతి లేక వడ్డీ వ్యాపారుల దగ్గర డబ్బు తీసుకుంటేనేమో వడ్డీలు కట్టలేక మా నడ్డి విరుగుతోంది బాబు. దిక్కులేక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు బాబు. నో, ఇక మీదట అలా జరగడానికి వీల్లేదు. సన్నకారు రైతులందర్నీ ప్రభుత్వమే ప్రత్యేకమైన పథకాల ద్వారా ఆదుకుంటుంది. సున్నా వడ్డీలకే రుణాలను అందించి తప్పకుండా వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. నా తమ్ముడు గోపికి నా చేత్తో భోజనం తినిపించలేకపోయినా కనీసం దూరం నుంచైనా వాణ్ణి చూడాలి. నా చేత్తో వండినవన్నీ నా తమ్ముడు తృప్తిగా తింటే నాకంతే చాలు. కలెక్టర్ బాబు, ఆఖరిగా ఒక విన్నపం. చెప్పండి, ఏంటది? మేము చదువుకోలేకపోయినా మా పిల్లలు బాగా చదువుకోవాలనేదే మా ఆశ. ఓకే, అర్థమైంది. పేద పిల్లల కోసం ఉచిత విద్య, స్కాలర్షిప్ కూడా అందేలా చేస్తుంది మన ప్రభుత్వం. ఇట్స్ ఆల్ రైట్. ఇంకా ఏమైనా సమస్యలుంటే మన నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడుకుందాం. నమస్కారం. హర్ష గారు నమస్తే, రండి. సెక్యూరిటీ తీసుకో. అలాగే సార్. రండి సార్, రండి రండి సార్. సార్, కలెక్టర్ గారు కాన్ఫరెన్స్లో ఉన్నారు, మీరు కూర్చోండి. ఓకే, కూర్చోండి సార్. సెక్యూరిటీ నువ్వు పద. హలో హర్ష గారు, ఎంతసేపు అయింది మీరు వచ్చి? జస్ట్ ఇప్పుడే వచ్చాను. సారీ, ఇంత దూరం రప్పించి మీకు శ్రమ కల్పించాను. అయ్యో, అదేమీ లేదు. ఒక కలెక్టర్గా మీరు ఎంత బిజీగా ఉంటారో నేను అర్థం చేసుకోగలను. ఇంత బిజీలో కూడా కలిసి లంచ్ చేద్దామంటే సహృదయంతో ఒప్పుకున్నందుకు మీకు నేనే థ్యాంక్స్ చెప్పాలి. ప్లీజ్, నో ఫార్మాలిటీస్. పదండి. అన్నీ అరేంజ్ చేశారా? సార్, అన్నీ సిద్ధం చేశాను సార్. హర్ష గారు కూర్చోండి.
ఏదైనా కావాలంటే పిలుస్తాను. ఓకే సార్, పద. చాలు చాలు చాలు, మీరు వడ్డించుకోండి. అబ్బా, బిర్యానీ గుమ్మగుమ్మలాడిపోతుంది. వంటంతా మా సిస్టరే కదా చేసింది. తనే చేసింది. మిమ్మల్ని కలవాలి అనుకుంటే ఆ అవకాశం ఈసారి కూడా మిస్ అయింది. హర్ష గారు, ఏం చేస్తాం, దేనికైనా టైం రావాలి కదా. అవును తమ్ముడు, నిన్నిలా కళ్ళారా చూసే అవకాశం ఇప్పటికి కలిగింది నాకు. గోపి గారు, ఏమైంది? మసాలా ఎక్కువైందా? ఆ రోజు గుత్తొంకాయ కూర, ఈరోజు దమ్ బిర్యానీ. అదే రుచి, అదే ఫ్లేవర్. సిస్టర్ అని అభిమానంతో అన్నందుకు మా అక్కనే పదే పదే గుర్తు చేస్తుంది ఆవిడ. ఈసారి కలిస్తే మాత్రం నోరారా అక్క అని పిలుస్తాను. తమ్ముడు, అక్క అక్క అక్క, నువ్వేనా? అవును నాన్న, గోపి నేనే. అక్క, ఎన్నేళ్ళైందక్క నిన్ను చూసి. గోపి గారు ఏమంటున్నారు? ఆవిడ మా అక్క నాకు బ్రతుకునిచ్చింది. ఈ దేవత అని చెప్పాను కదా. గోపి, నా చేత్తో నీకు భోజనం తినిపించాలని వచ్చాన్రా. అక్క, నీ చేత్తో గోరుముద్దలు తిని ఎన్నాళ్ళైందో తెలుసా? నిజంగా అది నా అదృష్టం. ఉండు, హర్ష గారు, ఈ బిజీ షెడ్యూల్ లేకపోతే ఇప్పటికిప్పుడు నాకు మీ ఇంటికి రావాలనిపిస్తుంది. ఇంత మంచి భోజనం తినే అదృష్టం కల్పించిన నాకు మా సిస్టర్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలనుంది. హర్ష గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ లంచ్. నిజంగా చాలా చాలా బాగుంది. గోపి గారు, ఒక జిల్లాకే కలెక్టర్ స్థాయిలో ఉన్న మీరు ఇంట్లో మనిషిలాగా మనసు విప్పి మాట్లాడటం నాకు ఆశ్చర్యంగాను చాలా ఆనందంగానూ ఉంది. ఇదంతా నా గొప్పతనం కాదు, మా అక్క నేర్పిన సంస్కారం. మీ సిస్టర్ అంటే మీకు చాలా అభిమానం అనుకుంటాను. అభిమానం మాత్రమే కాదు, ప్రేమ, గౌరవం. నా లైఫ్లో ఎవరైనా రోల్ మోడల్ ఉన్నారు అంటే నిజంగా అది మా అక్కే. ఎంతో కష్టపడి నన్ను పెంచింది, అమ్మలా లాలించింది, నాన్నగా ఎలా బ్రతకాలో నేర్పించింది, విద్యా బుద్ధులు నేర్పించి
చివరికి నన్ను ఎంత వాణ్ణి చేసింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే తన ఫోటోని పూజ గదిలో పెట్టి రోజూ మనసారా పూజించుకోవలసినంత గొప్ప దేవత మా అక్క. గోపి, ఈ అక్క మీద నీకెంత ప్రేమ తమ్ముడు. నీ మాటలు వింటుంటే సంతోషం పట్టలేక ఇప్పటికిప్పుడే నీ ముందుకు రావాలనిపిస్తుంది గోపి. గోపి గారు, మీ మాటల్ని బట్టి మీ అక్క ఎవరో గాని ఎంతో గొప్ప మనసున్నదని నాకు అర్థమవుతుంది. సార్, ఏదో శబ్దం వినిపించింది. అవును, నాకు కూడా అనిపించింది. అదేంటి, ఇక్కడికి ఎవరూ రాలేదే? ఒకసారి చూస్తాను సార్. మా క్వారీని మీరు సార్, కుండీ కింద పడి శబ్దం అయినట్టుంది. ఎవరూ లేరని చెప్పాను కదా, వెళ్ళు. అలాగే సార్. హర్ష గారు, మరోసారి చెప్తున్నాను, వంటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మాధవి మేడం గారికి నా తరపున ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పండి. అలాగే. లాస్ట్ టైం మీ ఇంటికి వచ్చినప్పుడు ఆవిడ్ని కలవడం కుదరలేదు. ఈసారి కూడా కాన్ఫరెన్స్ వల్ల ఆ అన్నపూర్ణమ్మ తల్లిని చూడలేకపోయాను. గోపి, ఆ దేవుడి దయ వల్ల తొందరలోనే మనిద్దరం కలుస్తామని నా నమ్మకం. నలుగురం కలిసి ఆనందంగా నవ్వుకునే ఆ రోజు రావాలి. అదే నా కోరిక. గురుమూర్తి గారు, చెప్పండి గురుమూర్తి గారు. ఏం చెప్పనమ్మా, హర్ష గారు రక్తం మడుగులో స్ప్రో లేకుండా పడున్నారు. ఏమంటున్నారు గురుమూర్తి గారు? హర్ష గారికి ఏమైంది? క్వారీ దగ్గర అంబులెన్స్ కూడా ఫోన్ చేసావు. అంబులెన్స్ వస్తుందమ్మా, మీరు వెంటనే హాస్పిటల్కి రండి అమ్మా. హర్ష గారికి ఏం కాదు, నేను వెంటనే హాస్పిటల్కి వచ్చేస్తున్నాను.